ఓవైపు అధికార ఎన్డీఏ, మరోవైపు ప్రతిపక్ష మహాగఠబంధన్. అధికారం నిలబెట్టుకోవాలని ఒకరు, ఈసారైనా అధికార పగ్గాలు అందుకోవాలని మరొకరు. కానీ ప్రతిపక్ష ఆశలు అడియాసలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ అధికార పార్టీకే పట్టం కట్టారు బీహారీ ప్రజలు. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ పోరులో అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశాయి. కానీ ఎన్డీఏకే బీహారీలు పట్టం కట్టడానికి దోహదం చేసిన అంశాలేంటి? మహాగఠబంధన్ కూటమికి మరోసారి నిరాశ చెందడానికి గల కారణాలేంటి? అక్షరాస్యత తక్కువగా ఉండే బీహార్లో ఈసారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది అంటే అధికారం చేపట్టబోయే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఊహించినట్లుగానే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జయభేరి మోగించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు తగ్గట్లుగానే మ్యాజిక్ ఫిగర్ దాటేసి మరోసారి బీహార్ అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇక వరుస ఎన్నికల్లో ఓటమి చెందుతున్న కాంగ్రెస్ కూటమికి ఈసారి కూడా అధికారం దూరమైంది. ఓటు చోరీ, ఎస్ఐఆర్, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ యాత్రలు వంటివి బీహార్ ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో మరోసారి మహాగఠబంధన్ కి అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. పైగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి తక్కువ సీట్లు రావడం గమనార్హం. ఇక నితీష్ చాణక్యం, కేంద్రంలో భాజపా అధికారంలో ఉండటం, సంక్షేమ పథకాలు వంటివి ఎన్డీఏ కూటమికి మరోసారి బీహార్ పీఠాన్ని దక్కించుకునేలా చేశాయి. బీహార్ అసెంబ్లీ ఫలితాలు విశ్లేషించే ముందు రాష్ట్రంలో ఎన్నికల సరళి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. వలసల రాష్ట్రంగా పిలుచుకునే బీహార్లో 243 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు. ఎన్డీఏలోని ప్రధాన పార్టీలైన జేడీయూ, భాజపా చెరి 101 స్థానాల్లో పోటీ చేశాయి. లోక్ జనశక్తి రామ్ విలాస్ 28, హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఏసీ స్థానాల్లో ఎన్డీఏ తరపున పోటీ చేశాయి. మహాగఠబంధన్ విషయానికి వస్తే ఆర్జేడీ 143 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపింది. సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ 61 స్థానాలకే పరిమితమైంది. సిపిఐ ఎంఎల్ 20, వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ 12, సిపిఐ 9, సిపిఎం 4, ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ 3, జనశక్తి జనతాదళ్ 1 స్థానంలో మహాగఠబంధన్ తరపున పోటీ చేశాయి. ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్సూరజ్ పార్టీ 238, బీఎస్పీ 130, ఆప్ 121 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపాయి. బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. తొలిదశ పోలింగ్ 121 స్థానాలకు నవంబర్ 6న ఎన్నికలు జరిగాయి. మిగతా 122 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరిగింది. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బీహారీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్రలో తొలిసారి అత్యధికంగా 67.13% పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 9.6% అధికం. ఇందులో మహిళల ఓట్ల శాతం 71.78% ఉండగా 62.98% మంది పురుషులు ఓటు వేశారు. అక్షరాస్యత తక్కువగా ఉన్న బీహారీ ప్రజలు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపడంతో 1951 తర్వాత రాష్ట్ర చరిత్రలోనే ఎక్కువ పోలింగ్ జరగడం గమనార్హం. ఎన్డీఏ కూటమికి బీహారీ ప్రజలు జైకొట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏలో జేడీయూ కీలక భాగస్వామి. దాంతో పాటు భాజపా కేంద్రంలో అధికారంలో ఉండటానికి నితీష్ కుమార్ సహకారం ఎంతో అవసరం. అందులో భాగంగానే బీహార్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్డీఏ. ఎన్నికల ప్రకటన రాకముందు నుంచే ప్రజాకర్షణ ప్రక్రియను మొదలుపెట్టింది. కేంద్ర బడ్జెట్ లో బీహార్కు భారీగా కేటాయింపులు చేసింది. రైతుల శ్రేయస్సు కోసం మఖానా బోర్డు ఏర్పాటుకు 100 కోట్లు ప్రకటించింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్ట్రన్ కోసి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం సహా పలు వరాలు కురిపించింది. వరాలతో పాటు ప్రజల దృష్టి మరల్చకుండా అవసరమైనప్పుడల్లా ప్రధాని మోదీ బీహార్లో ప్రచార సభల్లో పాల్గొన్నారు. యువత, మహిళలు, వారి అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి ప్రత్యేక దృష్టి సారించింది. యువత కోసం ఏకంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. మహిళలను లఖపతి దీదీలుగా మార్చడమే లక్ష్యంగా ఏడాదికి ₹1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు ₹2,00,000 వరకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. ప్రధానంగా ఈ 2 అంశాలు బీహారీలను ఆకట్టుకున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.
డబుల్ ఇంజిన్ సర్కారు కాన్సెప్ట్ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతుందనేది నా అభిప్రాయం అండి. వాళ్ళు ఏంటంటే ఇటు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఒకే పార్టీ ఎన్డీఏ రూల్లో ఉంటే ఆ రాష్ట్రానికి మంచి జరిగిద్దని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందువల్ల ఇంత క్లియర్ మ్యాండేట్, గొప్ప మ్యాండేట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ బీహార్. నాకు తెలిసి రాజకీయాల్లో పరిజ్ఞానం ఉన్నంత వరకు ఇన్ని సీట్లు ఒక కూటమికి ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం వస్తున్నాయని నేను అనుకుంటా ఉన్నాను. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో నితీష్ కుమార్ కి ఉన్న చరిస్మా బీహార్లో ఎన్డీఏ కూటమికి అధికారాన్ని చేరువ చేశాయి. నితీష్ కొన్ని నెలలు మినహా దాదాపు 20 సంవత్సరాలు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు అన్ని రకాలుగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. అందులోనూ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండటం మరో అంశం. ఇలా అనేక సమీకరణాలు ఎన్డీఏ కూటమికి బీహార్ పీఠం దక్కేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.